ఈరోజు రాయలసీమలోని రైతు సంక్షేమం విషయంలో అలాగే అనంతపురం జిల్లాలో సాగునీటి అవసరం కోసం హంద్రీనీవా నుంచి వచ్చే సాగునీటి రైతులకు అందాలని జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వేదిక పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సభకు ఇచ్చేసిన రైతు సోదరులందరికీ ముందుగా నమస్కారం. ఒక్క విషయం, ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ద్రాక్ష కాయలు గెలను ఇచ్చాం. అంటే అనంతపురం జిల్లాలో 8 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది, 1,00,000 ఎకరాల్లో హార్టికల్చర్ భూమి ఉంది. అంటే 9 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే కేవలం 1000 హెక్టార్లో మాత్రమే ద్రాక్ష తోటలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో కూడా అనంతపురం జిల్లానే ఆ ద్రాక్ష తోటలకు అవకాశం ఉంది. అంటే నీరు ఉంటే అటువంటి ద్రాక్ష తోటలు వేసుకునే ప్రాంతం ఇది. భూమి పేద కాదు, నీరు లేకపోవడమే అనంతపురం దాని సంక్షోభానికి కారణం అని చెప్పి తెలివి చెప్పడానికి ఆ ద్రాక్ష కాయలు తీసుకొచ్చాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పొచ్చు ఆ కాయలు చూడగానే ఇక్కడ బ్రహ్మాండంగా ఉందని. 9 లక్షల హెక్టార్లో కేవలం 1500 హెక్టార్లు మాత్రమే సాగు జరుగుతుంది. ఇవాళ తెలంగాణకి వెళ్తే ద్రాక్ష తోటల పందులకి ఎకరానికి 3.5 లక్షలు సబ్సిడీ ఇస్తుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్రాక్ష తోటల సబ్సిడీ కూడా లేదు. అలాగే ఇక ప్రధానమైన అంశంలో ఏంటంటే దక్షిణ భారతదేశంలోనే సాగునీటి వనరుల కోసం కేవలం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి 80 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి అవకాశాలు ఉన్నాయి. ఆ టైంలో 1 కోటి ఎకరాలకు నేను సాగునీరు అందిస్తానని జలయజ్ఞం కార్యక్రమం తీసుకున్నారు. జలయజ్ఞంలో ప్రతి కార్యక్రమాన్ని ఇవాళ హంద్రీనీవా సృజన సవంతి కావచ్చు, గాలేరు నగరి సృజన సవంతి కావచ్చు, ఉత్తరాంధ్ర సృజన సవంతి కావచ్చు, అలాగే మీకు పులిచింతల ప్రాజెక్టు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టులన్నీ రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టిన కార్యక్రమాలే. ఇవాళ ఈ హంద్రీనీవా సృజన సవంతి ఎన్టీ రామారావు గారు డిజైన్ తయారు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో 2 సార్లు ఈ ఒరవకొండలో కూడా ఆయన చేసిన శంకుస్థాపన ఉంది. దీన్ని సాగునీటి నుంచి తీసేసి త్రాగునీటికి చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటికి 6,200 కోట్లు హంద్రీనీవా ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులన్నిటికీ కూడా 18,000 కోట్లు, అలాగే మిగతా 9 జిల్లాల్లో 21,000 కోట్లు, 40,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ 40,000 కోట్లు కూడా 36,000 కోట్లు కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఖర్చు పెట్టారు. కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇవాళ జీడిపల్లి దాకా నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చినాయి. ఇవాళ 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో తీసుకున్న కార్యక్రమంలో కేవలం 600 ఎకరాలు 650 కోట్లు ఖర్చు పెడితే డిస్ట్రిబ్యూటర్లు వస్తాయి. మెయిన్ కాలువలో నీళ్ళు వెళ్ళినంత మాత్రాన కాలువ పక్కన ఉన్న భూములకు మాత్రమే సాగునీరు అందుతుంది. కానీ మొత్తానికి నీరు అందాలంటే డిస్ట్రిబ్యూటర్లు కావాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ రైతాంగానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీ భూములకి నీళ్ళు వచ్చినాయా? సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కరువును చేయించాను ఏం కలుగుతుంది, మీ భూముల్లో కరువు చేయించారా? ఇవాళ దక్షిణ భారత ధాన్యాగారం కృష్ణా గోదావరి డెల్టాలు అయితే దక్షిణ భారతదేశానికే వేరుశనగ నుండి అందించే జిల్లాలు రాయలసీమ జిల్లాలు. దాంట్లో కూడా 6 లక్షల హెక్టార్లో వేరుశనగ ఒక అనంతపురంలోనే ఉంది. 1,500 కోట్లు పెట్టుబడులనే నష్టపోయారని ఈనాడు పత్రికలోనే వచ్చింది. అలాగే అనంతపురం నుంచి రాయలసీమ నుంచి గత సంవత్సరం 5 లక్షల మంది పొట్ట చేతబడిన రైతు కుటుంబాలు బెంగళూరు, చెన్నై, కేరళకి వెళ్ళి రోజువారీ కూలికలుగా మారిపోయారు. ఈ రోజున సాక్షులు ఎంత వాస్తవాలు కళ్ళకు కట్టినట్టు వచ్చిందో. రైతు కుటుంబాలు వెళ్ళి అక్కడ అడుక్కుంటున్నాయి. ఇదేనా డెవలప్మెంట్? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 15 సార్లు వచ్చారు ఈ జిల్లాకి. వచ్చిన ప్రతిసారి అనంతపురాన్ని సస్యశ్యామలం చేస్తారని మాట్లాడుతున్నారు. కానీ 63 మండలాలు 2014-15లో కరువు మండలాలు, 2015-16లో కరువు మండలాలు, 2016-17లో కరువు మండలాలు. అలాగే రబీ సీజన్లో ఈ సంవత్సరం కేవలం 35% మాత్రమే సాగు జరిగింది అనంతపురం జిల్లాలో. భారతదేశ చరిత్రలోనే వరుసగా 3 సంవత్సరాలు కంటిన్యూగా కరువు మండలాలుగా డిక్లేర్ అయిన జిల్లాలో అసలు దేశంలోనే లేవు. ఇంతటి సంక్షోభం అనంతపురం జిల్లాలో ఉంటే ఈ రైతాంగం పొట్ట చేత పట్టుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటే గిట్టుబాటు ధరలు లేవు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. గత సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీలోనే మొత్తం చేశాడు, ఇన్సూరెన్స్ లేదు. అలాగే 2010లో చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ పార్టీ హైదరాబాద్లో ఆమరణ నిరాహార చేశాడు. ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంట నష్టపోయిన రైతులకి 10 నుంచి 15 నష్టపరిహారం ఇవ్వాలని. కానీ ముఖ్యమంత్రిగా ఈ రోజున ఒక్క మాట మాట్లాడే పరిస్థితి లేదు. తీవ్ర సంక్షోభం, తీవ్ర దుర్భిక్షంలోకి వెళ్ళిపోయింది. కరువు విషయంలో అన్ని పత్రికలు కూడా చెప్తున్నాయి, ఇంక్లూడింగ్ ఈనాడు, ఆంధ్రజ్యోతితో సహా. కానీ చంద్రబాబు నాయుడు గారు అనంతపురం నుంచే మొదలై ఏది మీ బంగారు రుణాలన్నీ పుస్తల తాళ్ళు మీ ఇంటికి తెచ్చిస్తారన్నాడు. కానీ ముఖ్యమంత్రిగా బ్యాంకర్లందరికీ బంగారు రుణాలు ఇవ్వద్దని చెప్పాడు. రుణమాఫీ లేదు, ఏమి మద్దతు ధర, గిట్టుబాటు ధర లేవు. 5,000 కోట్ల ధరల స్థిరీకరణ పెడతానన్నాడు, ఊసేలేదు. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ రైతాంగం అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. అనంతపురంలో ఎంత తీవ్ర దుర్భిక్ష ఉందో దీన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడు అపోజిషన్ పార్టీ కానీ, ప్రజా సంఘాలు కానీ, రైతు సంఘాలు కానీ మా బాధ్యత
ప్రజల వెనకాల ఉండాల్సిన పోరాడాల్సిన బాధ్యత. ఆ బాధ్యతనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. అయితే కడదాకా మీ వెంట అండగా ఉంటాం. 1260 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం 120 మంది చచ్చిపోయారని చెప్తూ సో ఆ రోజున కూడా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఒక్కళ్ళు కూడా చనిపోలేదన్నారు. ఆయన అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారు, నేను ఇంటింటికి వెళ్ళి ప్రూవ్ చేస్తానని. ఆయన మొదలైన తర్వాత 120 మందిని రికార్డ్ చేసి కేవలం 63 మందికి 5 లక్షల కాంపెన్సేషన్ ఇచ్చారు. ఏమిటి మోసమైన విధానం? అయితే దయచేసి ఇదే వేదిక నుంచి రైతు సోదరులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం కాదు, కుటుంబాలను అనాథలు చేయొద్దు. మీ వెనకాలంటే పోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రతి క్షణము కూడా మీతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఆత్మవిశ్వాసంతో నడుద్దాం. మన నాయకులు అత్యంతమైన ఆత్మవిశ్వాసంతో ఎలా నడుస్తున్నారో, ఎన్ని కష్టాలైనా సరే వెన్నుగర కూడా నడుస్తున్నాడో మనం కూడా అలా పోరాడదామని చెప్పి తెలియజేస్తూ మీ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. ప్రతి రైతు సోదరుడి వెనకాల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మద్దతు ధరల కోసం సో అలాగే ఇన్సూరెన్స్ల కోసం ప్రతి కూడా పోరాడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.